ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి అత్యంత సులభమైన ఉదాహరణ ఇచ్చాడు. జ్ఞానం భారంగా కాకుండా సహజంగా అర్థమయ్యేలా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, మనిషి పాత బట్టలు చింపుకుపోయినప్పుడు వాటిని వదిలి కొత్త బట్టలు వేసుకుంటాడు కదా, అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇందులో భయపడాల్సిందేముంది? పాతది పనికిరానప్పుడు కొత్తదాన్ని అంగీకరించడం సహజం కాదా? ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం ముగింపు అనేది నష్టం కాదు, మార్పుకు ద్వారం. మార్పును భయపడేవాడు జీవితంలో ముందుకు వెళ్ళలేడు. మార్పును అంగీకరించేవాడు జీవితాన్ని కొనసాగిస్తాడు. అందుకే అర్జున, శరీరం మారినంత మాత్రాన నీవు పోయినట్టు కాదు. నీవు ఉన్నావు, ముందు ఉంటావు.